ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు తన మహా కనికరాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడు 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 అని నిత్యము వేవేల దూతల పరివారంతో కీర్తింపబడుతున్న దేవ మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలపు సమయంలో మీ సన్నిధానంలో మీ పిల్లలను మేము మిమ్మల్ని ఆరాధించడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి అర్హతను బట్టి అవకాశం పరిశుద్ధుడైన తండ్రి పాపులమైన మాయడల ఇచ్చిన మహాకనికరాన్ని బట్టి మీ కుమారులుగా స్వీకరించి ఈ జీవితాన్ని వాగ్దానం చేసి పరిశుద్ధాత్మను సంచకరుగా అనుగ్రహించిన స్తోత్రాలు. దేవా, ఇదిగో సమయంలో సందేశం మీది శక్తివంతమైనది, మా ఆత్మలు బలపరిచేది, మా హృదయములను శోధించేది. తండ్రి, మేము ఎలా నడవాలో మీ మార్గంలో మాకు బోధించేది. అట్టి వాక్యాన్ని మేము ధ్యానించుచుండగా ఈ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. వినగలిగే చెవులను, గ్రహించగలిగే మనసును అనుగ్రహించి వాక్య ప్రకారం ప్రవర్తించడానికి సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడని యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మనల్ని అడిగి వేడు గురించి పరమ తండ్రి. ఈ సమయంలో మనం కొండ మీద ఒకటిగా దానిలో భాగంగా మత్తయి సువార్త 5వ అధ్యాయము మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. మనం ఇప్పటి వరకు ఎన్ని ధన్యతలు చెప్పండి. మొదటిది, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. వారు ధన్యులు, ఓదార్చబడు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుని. నీతి కొరకు ఆకలి దప్ప వారు తృప్తిపరచబడు. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, దేవుని వాళ్ళను వరకు మనం చూడడం జరిగింది. రైట్. ఈరోజు మనం చెప్పాను, పాపం వల్ల ఇక్కడ హింసింపబడడం అనేది కామన్గా ఉంది. కానీ కామన్గా అక్కడ చేసే పని ఏంటి? పడ్డం. దాన్ని బట్టి మనం ఆలోచిద్దాం. నీతి నిమిత్తం హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించి పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందున ప్రవక్తలను. ఈ ధన్యతల్లో మీరు ఏమైనా గమనించారా? ఇంతవరకు మనం వాటిలో నేర్చుకున్న వాటిలో ఏమున్నాయి చెప్పండి. మీకు అనుకూలంగా ఉన్నది ఒకటి చెప్పండి. మీకు మనకు అనుకూలంగా ఉన్నది ఒకటి. ఒక్కబడు వారు వారు ఆ, పాప విషయాలమై జీవితాన్ని బట్టి మన లోపాలను బట్టి దుఃఖపడాలి. అది మనకి ఇష్టం. లోపాలను సరి
జనరల్‌గా మనం అనుకోండి ఈ దుఃఖం అయితే అదనుకోండి. కానీ యాక్చువల్‌గా చాలా మంచి విషయం. చాలా విషయం పాపముల విషయమై దుఃఖపడడం. నెక్స్ట్ నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు. మీది మనకి అనుకూలంగా ఉంటదా? నీతి కొరకు ఆకలి దప్పులుంటే వారంలో సంఘంలో ఎన్ని కార్యక్రమాలు చాలా ఉంటాయి. అసలు ఏ కార్యక్రమానికైనా చర్చ అర్థమైందా? ఆకలి లేదు, దప్పిక లేదు. ఆకలే దప్పిక లేదంటే అర్థం ఏంటంటే దీనికంటే ఎక్కువ ఆకలి దప్పికలు తీయొచ్చు అని అర్థం. అర్థమైందా? నీతి కొరకు ఆకలి దప్పులు లేవంటే అర్థమేంటి? వేరే వాడి కోసం ఆకలి దప్పులున్నాయి అవి తీర్చుకో పడుతున్నాం. అందుకే నేను ఆహారం కాని దాని కొరకు ఎలా సంతుష్టి కలుగు చేయదంట. ఆహారం కాదు. కానీ ఆయన ఏం చేస్తున్నాం మనం? పిల్లలు ఉన్నారు చూడండి. అన్నం గాని, కూర నచ్చలేదనుకోండి అలా చూస్తారు. ఏటీఎం ఎవరు? అమ్మ. మదర్స్ డే రోజు అమ్మ. నాన్నకి తెలియకుండా నాన్న జోబులోంచి దాచిన ఒక బ్యాంక్ ఉంటది. కందిపప్పు డబ్బాలను, పప్పు డబ్బాలను ఎక్కడో తీసి ఆ 50 20 ఇస్తే అబ్బాయి రెక్కలు కట్టుకుని వెళ్ళిపోతాడు. ఏంటి దానికి? ఆహారం కాని దాని కొరకు కదా! రైట్. ఇయన్నీ జరిగిపోయిన కథలే. మనం ఆలోచించబోయేదేంటి? నీతి నిమిత్తం 2 పాయింట్స్ ఉన్నాయక్కడ. ఒక్కోటిగా వారు ధన్యులు. ఇదే మాట లోకాసువార్త ధన్యతనే 6:22-23 మనుష్య కుమారుని నిమిత్తం మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి హింసించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి. ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండును. వారి పితరులు ప్రవక్తలకు అదే విధముగా ఎవరి నిమిత్తం? మనుష్య కుమారుని నిమిత్తం. మొట్టమొదటిది నీతి నిమిత్తం. నీతి అంటే ఏంటి తెలుసా? నీతి అంటే ఏంటి? నీతి అని అడిగారు అనుకోండి, చాలాసార్లు చెప్పి నీతి అనేది మనమే డిఫైన్ చేయాలనుకోండి, మనమే నీతికి నిర్వచనం ఇవ్వాలనుకోండి, ఏం చేస్తాం? మనకు నచ్చినట్టుగా అది మనకు అనుకూలంగా ఉన్నవి ఏమి తప్పులు కాదు, మనం చేయలేనివన్నీ తప్పులు అనుకో. రైట్. నీతి నిమిత్తం అంటే దేవుని వాక్య ప్రకారం నడుచుకోవడం నీతి. పెట్టుకో. 2 ప్రభువు నిమిత్తం ప్రభువుని నమ్మినందుకు విశ్వసించినందుకు హింసింపబడితే వారు చాలా జాగ్రత్తగా. అంటే ఇది ఆషామాషి విషయం కాదు. నీతి నిమిత్తం ఎప్పుడైనా హింస కలిగిందా? చెప్పాలి మీకు. నేను దేవుని వాక్యాన్ని అమలు చేయాలి, దేవుని వాక్య ప్రకారం జీవించాలి. నేను ఎదుర్కొనే సందర్భాల్లో అక్కడ దేవుని మాటే నెరవేర్చాలి అనే సందర్భం వచ్చి లోకమంతా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఏం చేయాలి? ఏం చేయాలి? అటువంటి సందర్భం బైబిల్లో మీకు ఏమైనా గుర్తుందా? ఒకటైనా షడ్రకు మేషకు అబేద్నెగో. వెరీ గుడ్, మంచి ఉదాహరణ చెప్పారు. షడ్రకు మేషకు అబేద్నెగోలు ఏం చేశారు? లోకమంతా వైపు ఉంటే ఆ దేవుడు రక్షించడానికి సమర్థుడు. కానీ ఆయన చిత్తం రక్షించాలనుకుంటే రక్షిస్తాడు, రక్షించకపోయినా పర్వాలేదు. మేము మాత్రం అప్పటి వరకు మహారాజా విషయం తెలుసా? ఆయన దగ్గర ఎంప్లాయీస్ షడ్రకు మేషకు అబేద్నెగోలు నెబుకద్నెజర్ దగ్గర పనిచేస్తున్నారు. రోజు తినాలంటే డబ్బులు ఎవరు ఇవ్వాలి? రాజుగారు ఇవ్వాలి. రాజుగారు ఇప్పుడు దేవుడికి వ్యతిరేకమైన పని చేయమన్నారు, దేవుడికి నచ్చని పని చేయమన్నారు.
మహారాజా, రాజాది రాజా అనేవాళ్ళు ఆ రోజు. నెబుకద్నెజరు నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం అర్థమైందా? రాజుగారు అనే గౌరవాన్ని కోల్పోయాడు. ఎవరిని టచ్ చేసాడు. నిజంగా రైట్. దీనికి రాజుగారు, రాజుగారు అనేవాడు నువ్వు అంటే ఊరుకుంటాడా? పాపం పెరిగిపోయింది. వేడి రెండింతలు పెంచండి. డబల్ చేయండి. ఇంకా ఎక్కువ వేడిని పెంచేయండి. ఇప్పుడు ఈయన కోపం పెరిగిపోతుంది. అక్కడ అగ్నిగుండంలో వేడి పెరిగిపోతుంది. ఏం చేశాడు? లోపల అటువంటి పరిస్థితి వచ్చే వరకు ఉంటాం మనం. అటువంటి పరిస్థితి వచ్చే వరకు ఉంటామా? నీతి నిమిత్తం అంతవరకు వెళ్ళారా? మీరు అనుకోవచ్చు మమ్మల్ని ఎవరో అగ్నిగుండంలో వేయట్లేదని చేస్తే మేము అలాగ అంటాం. అగ్నిగుండం అగ్నిగుండం లేఖలు రోజువారీ మన జీవితంలో యేసుప్రభు రేషన్ కార్డు కొంతమంది ఏ కార్డు నా పేరేంటి పేరు చెప్తాం అనుకుంటున్నారా? యాకోబు అనుకుంటున్నారా? పేరేంటి? ఫలానా సత్యనా చెప్తే ఎందుకంటే మేము ఎవరం నమ్ముకోలేదని చెప్పుకోవడానికి ఏదో అంతవరకు వచ్చింది అనుకోండి అప్పుడు తెలుసు మీకు హింస ఏంటో తెలుసు ఎంత త్వరగా వదిలేస్తారో. ఆ హింసలు ఏంటో కానీ హింస మాకు ఎక్కువైపోయింది, వేడి ఎక్కువైపోయింది. వర్షం వచ్చినా కష్టం, బాగా ఎండొచ్చినా కష్టం. అది ఏది ఇష్టం? ఏది ఇష్టం చెప్పండి? అలాగని మీరు అలా ఓకే మన సంఘం అంతా పూనుకొని ఆలోచించుకొని మొత్తం ఏసీలు పెట్టామనుకోండి, వాళ్ళు తుమ్ముతూ ఉంటారు, దగ్గి వాళ్ళు తగ్గుతూ ఉంటారు, వద్దండి ఏసీ కట్టేయండి అంటాడు. కొన్ని ఏసీలు పెట్టేసినా నిద్రపోవడం ఇది ఇంకా ఈజీ. మొత్తం ఏదైనా అసలు కానీ అంటే కొలిది మనకి భవిష్యత్తులో అంటే ఒకటిగా మనకు పోతాయి వరకు అనుభవించి కాదు. వివాహాల దగ్గర, కుటుంబంలో చేసుకునే కార్యక్రమాల దగ్గర, మరణాల దగ్గర, లేకపోతే మన దైనందిన నిర్ణయాలు తీసుకున్న దేవుడి వాక్యము సమాజం. దేవుడి వాక్యం ఒకటి చెప్తుంది, సమాజం ఒకటి చేస్తారు. ఏం చేస్తారు చెప్పండి? చెప్పండి ఏం చేస్తారు? దేవుని వాక్యానికే ఆదివారం అమావాస్య ఆ రోజు ఇల్లు ఓపెనింగ్ పెట్టుకుంటారా? అన్నారు. లేదు మా పాస్టర్ గారికి అప్పుడే ఖాళీ ఉందండి ఆ రోజు. లేదు చీకటైపోద్ది అని చెప్పి మళ్ళీ ఏం చేస్తారు? ఒక ఫీలింగ్ రైట్. అయితే నేను ఏమంటున్నానంటే అటువంటప్పుడు దేవుడు వాక్యం ఏం చెప్పింది, సమాజం ఏం చెప్పింది, మనల్ని ఎదుర్కోవడం చాలా కష్టంగా ఉంటుంది. అయితే ఏం చేయాలి? ప్రభువు నిమిత్తం ప్రభువుని నమ్మినంత హింసలు ఎదుర్కొన్నారు. ఇలా హింసింపబడేవారు చూద్దాం ఏంటో. ప్రభువుని నమ్మినందుకు మీరు హింసలు ఏమైనా ఎదుర్కొన్నారా? ప్రభువుని నమ్మినందుకు, క్రైస్తవులైనందుకు మనల్ని ఏమన్నా మాటలు ఉంటారు అంటారు. మన మన స్థాయిని దిగజార్చేలా మాట్లాడుతుంటారు. ఎవరు నమ్ముకున్నందుకు? ప్రభువుని నమ్ముకున్నాను. అప్పుడు మనం లేదండి అనమాట. ఎవరు మేము మాత్రం
అది కానీ ఏమయ్యాం? మేము ఇది వినండి మేము ఇది అంటే చాలా గొప్ప వంశంలో పుట్టాం. అయితే ఎక్కడ ఎలా మారాం? ఏది గొప్పదే? అసలు మేము అర్థమైందా? పొటాటో, గాడిదగుడ్డు, కంగరపూస ఎవరం? క్రైస్తవులం, దేవుని పిల్లలం. అది చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చెప్పుకున్నామంటే మనకు కూడా ఏ ఫీలింగ్ ఉందని? క్యాస్ట్ ఫీలింగ్ ఉంది. అసలు మేము చాలా గొప్పోళ్ళమండి. చాలా గొప్పోళ్ళమని నమ్మేసుకున్నాం. అంటే అర్థం ఏంటి? చాలా చిన్నది. మేము చాలా అనుకోకండి. అసలు విషయంకి వెళ్దాం. ఇంట్రడక్షన్ మాత్రం రైట్. హింసింపబడేవారు ఎవరు ధన్యులు? ఇంకా వారు ఏం చేస్తారంట? వేషించి, వెలివేసి, హింసి, మీ పేరు చెడ్డదని కొట్టివేయనప్పుడు, జనులు మిమ్మల్ని నిందించి, లోకసువార్త మతవార్తలో ఉన్న మాటలను పక్కన పెడితే ఇలా ఉంటుంది. మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా ఇంకా 2 రకాలుగా ఉంది. రకాలుగా ఉంది హింస. ఎవరు ధన్యులంటే ప్రభువు నిమిత్తం, దేవుని నిమిత్తం, నీతి నిమిత్తం హింసింపబడేవారు ధన్యులు. 2 రకాలుగా జనులు హింసిస్తారు. చెప్పండి ఏంటి? చూడండి ఎలాగంటే భౌతికంగా కొడతారు, చంపుతారు, రక్తాలు కారుతాయి, కాళ్ళు చేతులు విరుగుతాయి, ప్రాణాలు పోతాయి. 2 మానసికంగా చంపుతారు. క్రైస్తవులైన వాళ్ళు, దేవుని పిల్లలు హింసను ఎదుర్కొంటారు. అలా ఎదుర్కొనే హింస ఎన్ని రకాలుగా ఉంటుంది? ఏంటది? భౌతికంగాను, మానసికంగా. భౌతికమైన హింస ఏంటి? కొట్టడం, చంపడం, ప్రాణాలు తీసేయడం, దాడులు చేయడం వంటిది. 2 మానసికంగా అబద్ధముగా చెడ్డ మాటలు. చాలా జాగ్రత్తగా వినండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అన్నప్పుడు మీకు ఏమనిపించింది? ఆ దీనుని నేనే నేనే చాలాసార్లు చెప్పాను మీకు. పిల్లలు బస్సులో కూర్చొని పక్కన షాపుల్ని బొమ్మలు ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. రే ఆ బొమ్మ నాదే, ఆ షాపు నాది, లేకపోతే ఆ కారు నాది అరే మీరు ఎప్పుడన్నా అనుకుంటూ ఉంటారు. అంటాడు రే 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 ఆ ఎర్రకారు నాది అంటాడు. అర్థమైందా? సో అలాగే మనం ఏమనుకుంటున్నామంటే ధన్యతల్ని దూరంగా చూసి బాగుంది నాది నాది అనుకుంటున్నాం. రైట్. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు బాగుందా? ఇక తీసుకుందాం. మరి రెండోది, మరి ఇది ఇది హింసింపబడి వారు ధన్యులు, వారు పరలోక రాజ్యం వారిది. మరి ఇది మనదా కాదా? మనదా కాదా? నీతి నిమిత్తము, దేవుని నిమిత్తము హింసింపబడే వాళ్ళు ధన్యులు. ఈ ప్రపంచం క్రైస్తవులైన వాళ్ళని జాగ్రత్తగా వినండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? క్రిస్టియానిటీలో యేసు ప్రభు కొండ మీద ఏం చెప్పారో అదే జరిగింది. క్రైస్తవులైన రెండో టైప్ ఏంటంటే అబద్ధముగా. ఇప్పుడు నా స్ట్రైట్ క్వశ్చన్, ఎవరు ధన్యులు? పడేవారా అనేవారా? అర్థమైపోతుంది. అనేవాళ్ళు అనేవాళ్ళు అంటున్నారు అనుకోండి, వీళ్ళు కొత్త కొత్తలు ఆడిపోతూ ఉంటారు. నన్ను ఎందుకు అనాలి? అనాల్సిన జనరల్ యాటిట్యూడ్. నేను అనాల్సిన పని ఏంటి? అడిగేస్తాను, అడిగేస్తాను, పొడి చేస్తాను, చంపేస్తాను, ఏ బేరాలు పడుగుతాం. నేను మాట్లాడనా? ఆయన ఏమంటున్నాడు? జనులు ఎలా ఉంటారంటే ఇలాగే ఉంటారు. ఎలా ఉంటారు?
నువ్వు ప్రభువునందు విశ్వాసం ఉంచి కొనసాగాలనుకుంటే, దేవుళ్ళో నడవాలనుకుంటే, నీతి నిమిత్తం బ్రతకాలనుకుంటే, నీకు ఇటువంటియే బహుమానాలుగా వస్తాయి. ఎటువంటివి? హింసలు, అవమానాలు, హింసలు, చెడ్డ మాటలు పలుకుతారు. ఇప్పుడు చెడ్డ మాటలు పలికినప్పుడు మనం ఏమనుకుంటాం? చెడ్డ మాట పలికితే మళ్ళీ ఇంకో చెడ్డ మాటని చెయ్యాలనుకుంటాం. ఆయన తీసుకోరా బాబు అంటున్నాడు. అంటాడు, "ఓ, ఆ దినమందు సంతోషం ఎందుకంటే ఆ, పరలోకం మీ ఫలం యాటిట్యూడ్, ఈ స్వభావం, ఈ గుణం ఉంటుంది మనకి. చెడ్డ మాటలు పలకడం మనుషుల నైజం." ఇప్పుడు చెప్పమంటారు, ఎంత తీరుగా చెప్పారండి యేసుప్రభు. చూడండి, ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు, నిందించినప్పుడు అబద్ధముగా చెడ్డ మాటలు, అబద్ధమైన మాటలు. జనరల్గా మన స్వభావం ఏంటో మనుషులు ఎక్కువ మంది పనిచేస్తారు. పడేవాళ్ళు కంటే అనేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఎవరు నోట మీ గురించి చెడుగా చెప్పుకోవడం మీరు విన్నా రియాక్ట్ అవ్వకండి. భరించేవాడు ధన్యుడు అవుతాడు, అంతేగాని తిరగబడేవాడు కాదు, అంతేగాని గొడవలాడేవాడు కాదు. వాడి యొక్క హీనత నీ యొక్క ఉన్నతమైన దశకి కారణం అవుతుంది. నిన్ను అనేవాళ్ళు దిగజారిపోతే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? పరితో ఇస్తాడు. లోకమందు మీ మాటలు. దేవుళ్ళో ఉన్న మనకి, దేవుళ్ళో ఉన్నందుకు దేవుడు లేని వాళ్ళు మనల్ని చేస్తూ ఉంటారు. మీకు ఓ విషయం చెప్ప, మనం అవకాశం ఇవ్వకూడదు అంటున్నారు అనుకోండి. చర్చికి వెళ్తున్నారమ్మా, దేవుడు నమ్ముకుంటున్నారమ్మా, వీళ్ళు చర్చికి వెళ్తున్నారు, దేవుడు నమ్ముకున్నారు, అయినా ఇలా ఉన్నారు అని అన్నారనుకోండి. లోకం కేసు నెంబర్ 1. మీ పొరపాటు ఉందా, మీరు చచ్చారనమాట. అంటే అర్థమేంటి? ఎప్పుడు మీరు ధన్యులు? అబద్ధముగా చెడ్డ మాటలు. 2, నిజంగా మన పొరపాటు లేదు, మనల్ని ఓర్వలేక, మన సంతోషాన్ని తట్టుకోలేక, మనల్ని ఏదోలా బాధ పెట్టాలని ఉద్దేశం అంటే మాత్రం మీరు ఆ దినాన్ని మీరు వేయాలి. ఇంకో విషయం రైట్, ఇప్పుడు కొమ్మ చిక్కులో ఉన్నాం, కష్టాలు, ఊరు వెళ్ళిపోతారు. అక్కడ మనుషులు ఉంటారా, పువ్వులు ఉంటాయా? అక్కడ నోళ్ళు ఉంటాయా, నాలుగులు ఉంటాయా, ఉండవా? మరి అక్కడ ఏమంటారు? ప్రపంచంలో ఎక్కడికి పారిపోయినా ఎవరు ఉంటారు? మనుషులే ఉంటారు. క్వశ్చన్ చెప్పమంటారు, బైబిల్లో మాట ఉంటుంది, దేవుడు అందరి హృదయంలో ఏకరీతిగా నిర్మించాడంట. అర్థమైంది? అమెరికాలో అమ్మాయినా, ఆంధ్రాలో అమ్మాయినా అమ్మే. అమ్మకి కొడుక్కి అక్కడ ఎలా ప్రేమ ఉంటుంది, ఇక్కడ కూడా అలాగే ప్రేమ ఉంటుంది. అర్థమైందా? సో మనుషుల స్వభావాలు ప్రపంచవ్యాప్తంగా ఒకేలా ఉంటాయి. అయితే మీరు ధన్యులు ఎప్పుడు మాట్లాడుతుంది చెప్పండి. మాటలు నిందలకే తట్టుకోలేని మనం చంపడం కొట్టడం వరకు వస్తే ఊరుకుంటారా? ఇప్పుడు మీ అందరికీ ఒక స్ట్రైక్ అవుతుంది, మీ మనసులో ఏముందో నేను చెప్పేస్తాను. అన్ని మాటలు అన్నారు ఎల్లో నిన్ను అనిపిస్తూ ఉంటుంది. ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నీతి నిమిత్తం ఒకటి, నీతి నిమిత్తం, నా నిమిత్తం ప్రభు, ఈ 2 విషయాలు జరగాలి. ఇప్పుడు మీకు అర్థమైందా?
అలా లేదనుకోండి ఈ ప్రసంగం మోటివేషనల్ ప్రసంగం అవుతుంది కాదది. మీకు అర్థమైందా? ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు. ఇద్దరు దెబ్బలాడుకునే వాళ్ళు ఇద్దరు అంటారు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. ఎవరిని చూస్తున్నాడు? వీళ్ళ వైపు నుంచి నన్ను అంటున్నారండి, వాళ్ళ వైపు నుంచి అలా అంటున్నారండి. ఆ? అయితే వాస్తవంగా హింసలు, నిందలు, కష్టాలు ఫర్ ద సేక్ ఆఫ్ హిస్ కింగ్డమ్, ఆయన రాజ్యము నిమిత్తం, ఆయన నిమిత్తం, నీతి నిమిత్తం అనుభవించి దేవుని గ్రంథము తీసుకు దాన్ని ఆధారంగా నేను బ్రతుకుతాను. ప్రపంచం అని అనుకుని మీరు నిలబడితే మీకు కష్టాలు ఎదురవుతాయి. అప్పుడు అర్థమవుతుంది. రైట్. ఇప్పుడు చూద్దాం. ఈ జన్యులు ఎలా ప్రతిస్పందించాలో చూడండి. సంతోషించి ఆనందించుడి. లోకసువార్తలో సంతోషించి గంతులు వేయుడి. మిమ్మల్ని అన్నప్పుడు కాళ్ళు గంతులేస్తే కాళ్ళు కాలిని పిల్లగా అటు ఇటు తిరిగేస్తూ ఉంటారు. అర్జెంట్గా ఏం చెప్పాలి? సమాధానం చెప్పి, దెబ్బకి దెబ్బ, కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చెయ్యి, కాలుకి కాలు, కౌంటర్కి కౌంటర్. సో ఇలాగే జరిగిపోతూ ఉంటుంది. అయితే ఇక్కడ జరగాల్సిందేంటి? సంతోషించి ఆనందించండి, గంతులు వేయండి. ఎందుకు? ఎందుకు చెప్పండి? పరలోకమందు బలం అది. ఏమైనా దేవుడు కొరడా దెబ్బకి 1000 రూపాయలు, కొరడా దెబ్బకి 1000 రూపాయలు అన్నారనుకోండి, మీరు ఎన్ని కొట్టమంటారు చెప్పండి? సాయిని అడుగుదు, సాయి కొరడా దెబ్బ కొట్టించుకుంటే 1000 రూపాయలు, ఎన్ని కావాలి? 100 దెబ్బలు. వెరీ గుడ్. ఎంత తెలివైన చూసారా? అంటే 1,00,000 రూపాయలు. శిక్ష 1,00,000. కొత్త టైటిల్. శిక్షతో 1,00,000. అర్థమైందా? కొట్టేటప్పుడు 1, 2, 3 పెరిగేటప్పుడు ఈ దెబ్బలు తినేవాడు జనరల్గా ఏడవాలి కదా, దెబ్బలు తగులుతున్నప్పుడు. నెంబర్ పెరిగే కొద్ది ఆనందం వచ్చేస్తుంది. ఏం పెరుగుతుంది? డబ్బులు పెరిగిపోతున్నాయి కదా. 1000, 1000, 1000, 1000, ఇక్కడ 1000, 1000, 1000. డబ్బులు వస్తున్నాయి కదా. వాస్తవానికి నీతి నిమిత్తం హింసింపబడే రిజల్ట్ అలాగే ఉంటుంది. ఇది తెలియక మనం కొడా దెబ్బలు కొడడానికి ఎవడన్నా కొడా ఎత్తాడా తోడెట్టేసుకుంటాం. కట్టేసుకుని తిరగబడిపోయి మనం ఏం చేస్తాం? సో యేసు ప్రభు ఏం కోరుకుంటున్నారంటే తన రాజ్య సంబంధులు హింసని, బాధల్ని, నిందల్ని తీసుకునే వాళ్ళుగా ఉండాలి. ఎందుకు అంటే ఈ ప్రపంచం నీ ప్రయాణం అంతా నిన్ను దూషిస్తూనే ఉంటుంది, నేను అవమానిస్తూనే ఉంటుంది, నిందిస్తూ, బాధ పెడతానే ఉంటుంది. దాని పనే అది. అయితే నీ పని ఏమై ఉండాలి? అనుభవించేదిగా ఉండాలి, స్వీకరించేదిగా ఉండాలి. నరం లేని నాలుక 4 అంటది. అన్నీ పట్టించుకుంటే దేవుళ్ళు బ్రతకలేం. దేవుడు నమ్ముకున్నారండి, మరి కానండి అది అంటూ ఉంటారు కదా. నమ్మం. ఆ నమ్మకాలకు వ్యతిరేకంగా సమాజం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి భయపడిపోయి బాబోయ్ వాళ్ళని సంతోషపెట్టడానికి క్రైస్తవ్యాన్ని వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏమి? మన విశ్వాసాలని వాళ్ళ పాదాల దగ్గర పెట్టుకోండి. నెక్స్ట్ నీతి నిమిత్తం హింసింపబడిన వాళ్ళని చూద్దాం. దేవుని నిమిత్తం, ప్రభు నిమిత్తం. అపోస్తుల కార్యములు 5:40-41. ఇప్పుడు కొరడా దెబ్బలు అని చెప్పాను చూడండి. ఇదే జరిగింది. అపోస్తుల కార్యం 5:40-41. వారు అతని మాటకు, గమలీయేలు మాట విని అపోస్తులను పిలిచి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి, అపోస్తులు ఏం చేశారంట?
కొట్టించారు. కొరడాలతో కొట్టించారు. కొట్టిస్తే 41 వాళ్ళ రియాక్షన్ ఎలా స్పందించారు చూడండి. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులని, ఆ నామం కొరకు ఏం పొందారంట? అవమానం పొందడానికి పాత్రులని ఏం చేశారు? సంతోషించుచు. ఇప్పుడు కొరడాలు దెబ్బలు తిన్న వాళ్ళు ఎలా వెళ్తారు? అంతే కదా, ఏడ్చుకుంటూ వెళ్తారు. ఇంకోటి, మనకే చిన్న దెబ్బ తగిలిందనుకో, ఆ చెయ్యి గాయాన్ని చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అర్థమైందా? తలపోటు ఉందా వచ్చిందనుకో, తలట్టేసుకుని వెళ్ళిపోతాం. రోడ్డు అంతా ఈ కంగారు పడిపోతాం. ఏమైపోయిందిరా బాబు. చిన్న చిన్న గాయాలకే తట్టుకోలేండి మనం. కొరడా దెబ్బలు, ఒకటి తక్కువ 39 కొరడా దెబ్బలు కొడతారు. కొడితే దెబ్బలు తినేసి ఎలా వెళ్ళిపోతున్నారు? సంతోషించి వెళ్ళిపోతున్నారు. రైట్, ఒకసారి వినండి. ఎందుకు యేసుప్రభు ఏం చెప్పారు? నా నిమిత్తము హింసించినప్పుడు, నా నిమిత్తము అబద్ధముగా పలుకున్నప్పుడు మీరు ఇలా ఫలితం ఏంటో చూడండి. ఇలా దెబ్బలు తింటే, హింసింపబడితే చెడ్డ మాటలు ఫలితం ఏంటి చూడండి. మాటలు చెప్పాడు. పరలోక రాజ్యం మరిది, పరలోకమందు మీ ఫలం ఏంటి? ఇప్పుడు వరకు మీరు చదివిన ధన్యతల యొక్క ఫలితం ఏంటి? పరలోక రాజ్యం, దేవుని రాజ్యం, దేవుని కుమారులు, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు? కేవలం మన జీవితం ఇదే అయి ఉంటే పెట్టుకోండి, 60-70 ఏళ్ళే బతికే వాళ్ళం అయితే మీకు ఏ దేవుడు ఏమి అవసరంలా, ఈ మాటలన్నీ అవసరంలా. ఇదే కాదు, మరొక జీవితం ఉంది. ఆ జీవితంలో ఎల్లప్పుడూ బ్రతకాల్సిన మనుషులు. ఆ బ్రతుకులో చాలా సంతోషంగా దేవుని సదాకాలం ఉంటాం. ఆ జీవితం కోసం ఈ జీవితాన్ని దేవుడు చెప్పి కష్టాలని. నేను మాట్లాడుతాను, చెప్పండి. అబద్ధముగా చెడ్డ మాట పలకడం చాలా ఈజీ. అంటే ఒక విషయానికి లేని విషయాన్ని, లేని ఉద్దేశాన్ని కల్పించి జోడించి ప్రచారం చేసి ఫలానా వ్యక్తిని బాధ పెట్టాలని దురుద్దేశంతో చేసే పనులు ఈజీ. వాటిని తట్టుకోవడం చాలా కష్టం. తట్టుకునేవాడే వీరుడవుతాడు, యోధుడవుతాడు, దేవుని ముందు ఫలితాన్ని పొందుతాడు. మనం ఏమనుకుంటాం తెలుసా? మనకి ఎవరు కావాలి? మనల్ని ఎవరు ఏమీ అనకూడదు అనుకుంటున్నారు. మిమ్మల్ని ఎవరు ఏమీ అనకూడదు అనుకుంటే మీరు ఇంట్లోనే కూర్చోండి, ఎక్కడికి వెళ్ళకండి. మీకు ఏ ఇబ్బందులు, హింసలు, కష్టాలు, నష్టాలు ఏమి రాకుండా ఉండాలంటే ఇంట్లోనే కూర్చోండి. దేవుడి దగ్గరికి వచ్చి అంటారు, గ్యారంటీగా అంటారు. మీరు వింటారు, అంటారు, వింటారు. అప్పుడు ఎలా ఉంటారు? ఎలా ఉంటారు? పూర్తిగా ఉంటారా? పూర్తిగా ఉండడానికే ఎవరు ఏమి అనడానికి యేసు ప్రభు కూడా హామీ ఇవ్వలేదు. అర్థమైందా? ఎవరు ఏమన, ఓకే రైట్. ఇప్పుడు మన పరిస్థితి చూడండి, అక్కడికి వెళ్ళి అనేవాళ్ళం. ఓకే, ఇన్ని బాధలు వస్తున్నాయి, నాకు అన్ని మాటలు అంటున్నారు, ఇవి అంటున్నారు, ఇవి అంటున్నారు, అనేసి ఇంటికడే కూర్చున్నాం. అప్పుడు ఏమో తెలుసు, ఇక్కడ అత్తగారు కోడల్లో అదే ఆయన మాట్లాడితే అత్తగారు కోడలు చెప్తున్నారు, మన దెబ్బలు అడుగున్న ఆయనకి వెళ్ళి తెలిసిపోతున్నాయి. ఇప్పుడప్పుడల్లా అందరూ మన వైపు చూస్తున్నారు, ఆ అత్తగారు నేనని, కోడలు నువ్వని. ఈ బాధలండి నాకెందుకు, నీకు పట్టుకంచి రాని అన్నారు. ఇక్కడ కూర్చున్నా, ఇక్కడ కూర్చుంటే రావా? ఈ అత్తగారు కోడలు కుదురుగా ఉండదు కదా, అక్కడక్కడ అనుకోని ఏంటంటే ఇలా అనుకోవడం, వినడం, బాధపడడం, బాధ పెట్టడం, ఇది ఎక్కడైనా
ఏ పనే పెట్టుకోండి. మీకు ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా ఏ హామీ ఎవరు ఏమనరు, ఏ బాధలు ఉండవు, కష్టాలు ఉండవు. ఎవరు ఒక్క మాట కూడా అనే హామీ యేసు ప్రభు కూడా. కానీ ఏ హామీ ఇస్తారంటే ఆయన ఏ హామీ ఇస్తారు? భరించు, సహించు, పరలోకమందు మీ ఫలం ఆ హామీ ఇచ్చాడు, ఆ వాగ్దానం ఇచ్చాడు. ఆయన ఏ వాగ్దానం ఇచ్చాడో అది పట్టుకోవట్లేదు మనం. నేను సింపుల్గా ఒక మాట అడుగుతాను, చెప్పండి. ఒక మనిషి మిమ్మల్ని ఒక మాట అన్నారు, అబద్ధంగానే ఒక మాట మనల్ని చాలా గాయపరుస్తుందా, గాయపరచదా, బాధ పెడుతుందా, బాధ పెట్టదా? ఆ? ఇప్పుడు యేసు ప్రభు మీ గురించి ఆ మాట అన్నారు, నువ్వు భరించు, నేను ఉన్నాను కదా అన్నాడు. రెండిట్లో ఏది ఎక్కువ ప్రభావితం చూపిస్తుంది? ఏది ఎక్కువ ప్రభావితం చూపిస్తుంది? మనుషులు అన్న మాటలే నిజంగా మనం మర్చిపోతున్నాం. ఏ? మనకి చెప్తున్నాడు, నేనున్నా నీకు ఎందుకు, నీ ఫలం సైలెంట్గా సైలెంట్గా మనం సైలెంట్గా ఉంటే ఆయన మన పక్షాన వస్తాడు. ఆయనే ఏం చేయాలి? ఓకే తండ్రి, మాట మీద నా ఫలం అధికమవుతుందని, పరలోక రాజ్యం నాదని విశ్వాసం నాకు, రైట్, వదిలేసాను. మనం ఏమంటాం? నేను అప్పుడు దేవుడు ఏమంటారు? నేను నిన్ను వదిలేసాను, వదిలేసాను, నీ కర్మకు వదిలేసాను, నువ్వు అనుభవించు, నీ బాధలు నువ్వే. పేతురు 3:14 పేతురు 3:14 మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమపడినను మీరు ధన్యులే, వారి బెదిరింపునకు కలవరపడకుడి. రైట్, ఇప్పుడు మీకు ఏమర్థమైంది? పేతురు గారు నీతి నిమిత్తం శ్రమపడితే మీరు ఇంకేమైనా కావాలా? ఇంకేమైనా కావాలా? పేతురు గారి పత్రిక రాసే సమయంలో క్రైస్తవం విస్తరిస్తుంది, లోకం క్రైస్తవానికి వ్యతిరేకంగా చేస్తుంది. అప్పుడు క్రైస్తవులు ఎలా ఉండాలి? శ్రమలు రాకుండా ఉండాలి వీళ్ళు కోరుకుంటున్నారు. ఆయన ఏమంటున్నాడు? శ్రమలు వస్తాయి, మరి మేమేం తప్పు చేయలేదు కదా, మాకెందుకు శ్రమలు వస్తాయి? వస్తాయి, నీతి నిమిత్తం శ్రమలు వస్తాయి. అప్పుడు మీరు ఇప్పుడు 5వ అధ్యాయంలోనే చెప్పిన మాట చూడండి. చివరి మాట ఏంటి? 12వ వచనం, 5వ అధ్యాయంలో మత్తయి సువార్త 12 మాట ఏంటి? సంతోషించి ఆనందించి గంతులు వేయుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. తర్వాత మాట, ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. చదవండి. ఒక మాట చెప్తాను, వినండి. బాధ ఏంటంటే ఖచ్చితం యేసుప్రభు దేవుని నామాన్ని ప్రకటించిన, దేవుని కోసం నిలబడిన పాత నిబంధన ప్రవక్తలు కూడా ఏమనుభవించారంట? ఇప్పుడు మీరు నెక్స్ట్ వాళ్ళ లిస్టులో చేరతారు అంటే అర్థం ఏంటి? గతంలో దేవుని కోసం బతికిన వాళ్ళు ఏమనుభవించారు?
శ్రమలు అనుభవించారు. ఇప్పుడు బ్రతకాలనుకున్నా శ్రమలు అనుభవించాలి. ఈ లైను కొనసాగుతూనే ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఇప్పుడే కాదు. ఏది శ్రమలు కష్టాలు యేసు ప్రభుని వెంబడిస్తే కొత్త నిబంధన క్రైస్తవులకే కాదు, నీతి కోసం దేవుని కోసం నిలబడిన పాత నిబంధన ప్రవక్తల దగ్గర నుంచి అందరూ కూడా ఏమనుభవించారు? అది లోకం పని. పోనీ ఇప్పుడైతే అనుకున్నాం, మరి గతంలో ఏం చేశారు? అప్పుడు కూడా ప్రభు నామాన్ని బోధించిన వాళ్ళని బాధ పెట్టారు, శ్రమలు అనుభవించారు, హింసించారు. ఇర్మియాని ఏం చేశారు? గుంటలో పాడేశారు, మట్టి గుంటలో. అవునా? యెహెజ్కేలుని అవమానించారు, ఇంకా తిరుగుబాటు చేశారు, మాట్లాడలేదు. ఇంకా ఏ ప్రవక్తల మీద తీసుకోండి, యెషయా గారిని చంపేశారు చరిత్ర ప్రకారం. ఎంతోమంది ప్రవక్తలని అవమానించారు, దూషించారు, నిందించారు, బాధ పెట్టారు. ఓవరాల్గా ఒక స్టేట్మెంట్ ఖచ్చితంగా చెప్తున్నాడు ఆయన, శ్రమలు, హింసలు, అవమానాలు, నిందలు క్రైస్తవుడికి ఖచ్చితంగా వస్తాయి. అంటే ఇవి ఉండని జీవితాన్ని, ఇవి లేని జీవితాన్ని మీరు ఊహించుకోకండి, అది కావాలని కోరుకోకండి, అది మనకు ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. రైట్. ఇప్పుడు మన డౌట్ ఏంటి? ఇది మన డౌట్. మన డౌట్ ఏంటి? శ్రమలు, హింసలు ఎందుకు? ఎందుకు అసలు? హింసింపబడి వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. హింసింపబడి వారు ధన్యులు, వారు పరలోక రాజ్యం వారిది, పరలోకమందు వారి ఫలం అధికమగును అన్నాడు. అసలు హింసే లేకుండా చేయొచ్చు కదా, శ్రమలు లేకుండా దేవుడు చేయొచ్చు కదా. శ్రమలు లేకుండా క్రైస్తవ జీవితం సుఖ సంతోషాలతో వర్ధిల్లుతూ ఉంటే ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది. ఇక్కడ చాలామంది మనలో దేవుడు మనకి సుఖాలనే ఇచ్చాడు అనుకోండి, చాలామంది కనిపించం గ్యారంటీగా కనిపించు. ఎందుకు? మనకి ఏమీ దేవుడు అవసరమే లేదు. దేవుడు తన సంకల్పంలో శ్రమలు నిర్ణయించాడు. చూద్దాం ఎందుకు శ్రమలని, హింసలని దేవుడు ఎందుకు అనుమతిస్తాడు అంటే, నెంబర్ 1 ఇది మనకు అర్థం కావాలంటే ఒక రోమాపత్రిక తీయండి, 15 నుంచి 25 వచనాలు. 15 నుంచి త్వరగా. మనము పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులం. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు అన్నతగినవి కావని దేవుడు మనల్ని పిల్లలుగా స్వీకరించాడు. పిల్లలమైన మనల్ని వారసులుగా చేసుకున్నాడు. వారసులు అంటే తన ఆస్తికి హక్కుదారులు. అటువంటి వారసులకి వారసులు అనగానే ఏమివ్వాలి? ఆస్తి ఇవ్వాలి కదా. శ్రమలు ఇచ్చేయడానికి ఈ వారసులు స్వాస్థ్యాన్ని సంపాదించుకోవాలంటే ముందేం చేయాలి? చూడండి, క్రీస్తు మహిమ పొందాడు శ్రమపడి, మనము కూడా ఆయనతో శ్రమపడిన క్రీస్తుతోడి. ఇప్పుడు శ్రమలు ఎక్కువ, మహిమ ఎక్కువ, రెండో మాట 18వ వచనం ఏంటి? మహిమ గొప్పదా, శ్రమలు గొప్పవా? 18వ వచనం ప్రకారం మహిమ గొప్పది, శ్రమలు అసలు పోల్చదగినవి కావు అంటున్నాడు. రైట్. ఇదంతా ఈ మాట ఎలాగే ఉంచండి. బైబిల్లో దేవుడు క్రైస్తవులకి ఏం చేశాడు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారనుకోండి, రోమపత్రిక 8వ అధ్యాయం చదివితే చాలు. రోమపత్రిక 8వ అధ్యాయం అంతా కూడా ఏం చెప్తున్నాడంటే, దేవుడు నాకేం చేశాడు. మీకు ఎప్పుడన్నా అర్ధరాత్రి నిద్రలో దేవుడు నాకేం చేశాడు అని డౌట్ వచ్చిందనుకోండి, ఏం చదవాలి? రోమపత్రిక 8వ అధ్యాయం చదవాలి. దాంట్లో మన కోసం ఆయన ఏం చేశాడో మొత్తం డేటా ఉంది. రైట్. ఇప్పుడు శ్రమలకి దీనికి సంబంధం ఏంటంటే ఇప్పుడు చెప్తాను వినండి. 8వ అధ్యాయంలో ప్రారంభం నుంచి చూస్తే, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి శిక్షావిధి అమలు చేయబడడానికి అవకాశం లేదు. 2, పాప మరణముల నుండి మనల్ని దేవుడు
విడిపించాడు. 3, యేసుక్రీస్తు అని లేపిన వాడు చావునకు లోన మన శరీరములను మనలో నివసించిన తన ఆత్మ ద్వారా జీవింపజేస్తున్నాడు. తర్వాత మన పరిశుద్ధాత్మని పొందాం. తర్వాత పరిశుద్ధాత్మని మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు. దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుడుగా దేవుడు ఏం చేస్తున్నాడు? సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తున్నాడు. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఇంకా సొంత కుమారునే ఇచ్చేసినాడు, ఇంకేమివ్వడు? అన్నీ ఇస్తాడు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు దేవుడు ఇవన్నీ రోమపత్రికలో మనకు చేసిన సహాయాలు, మనకు చేసిన మేలులు. అంటే క్రైస్తవులైన వాళ్ళు ఏం పొందుతారు? పాప మరణం నుంచి మనం ఏమయ్యాం? తప్పించబడ్డాం. పరిశుద్ధాత్మను పొందాం. పరిశుద్ధాత్మ మన బలహీన సహాయం చేస్తున్నాడు. యేసుక్రీస్తు విజ్ఞాపన చేస్తున్నారు. సో ఇవన్నీ చూసారా? ఇవన్నీ దేవుడు మనకి ఏం చేస్తున్నాడు? ఇవన్నీ ఏంటి? మనకి మేలులు. ఇదే అధ్యాయం 17వ వచనంలో ఏం చూశారు? శ్రమలు. ఇప్పుడు దేవుడు నన్ను పాప మరణముల నియమం నుండి, అంటే పరిశుద్ధులుగా తీర్చాడు, నన్ను క్షమించాడు. ఇది నాకు నచ్చిందా లేదా? నాకు మేలు చేసిందా లేదా? పరిశుద్ధాత్మని ఇచ్చాడు, నాకు మేలా కాదా? ఓకే. పరిశుద్ధాత్మని మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు, మేలా కాదా? దేవుడు మన పక్షాన ఉన్నాడు, మనకు మేలా కాదా? సమస్తాన్ని సమకూడి జరిగిస్తున్నాడు, మేలా కాదా? మనకు శ్రమలను అనుగ్రహించాడు. ఇది మాత్రం ఎలా ఉంది? ఇవన్నీ ఎలాగైతే మేలులో ఇది కూడా అదే. విచిత్రం ఏంటంటే దేవుడు సంకల్పంలో దేవుడు మనకి మేలు చేసే విషయాల్లో ఒకటి శ్రమలను మనకు అనుగ్రహించు. పరిశుద్ధాత్మని ఇవ్వడం మనకు మేలు చేస్తుంది, మీరు ఒప్పుకున్నారా? అదేవిధంగా శ్రమలను అనుభవించడం కూడా మనకేం చేస్తుంది? మేలు చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ విషయం ఏంటంటే మనల్ని క్షమించాలన్నది దేవుని సంకల్పం. ఇవన్నీ దేవుని సంకల్పంలో భాగాలు. అదేవిధంగా తన పిల్లలు, తన వారసులు శ్రమలు అనుభవించాలి. శ్రమలు అనుభవించి మహిమను పొందాలి. శ్రమలు అనుభవించి మహిమను పొందాలి. అందుకే 17 నుంచి 25 వచనాల్లో ఒక సృష్టి గురించి చెప్తున్నాడు. చూడండి, సృష్టి గురించి 19వ వచనం దగ్గర నుంచి. సృష్టి మహిమ గల స్వాతంత్రం పొందుతానని ఎదురు చూస్తుందంట. ఏంటి? స్వాతంత్రం పొందుతానని ఎదురు చూస్తుంది. సృష్టికి ఏం కావాలి చెప్పండి? మహిమ గల స్వాతంత్రం కావాలి. అయితే అదేం చేయబడింది? స్వేచ్ఛగా కాక దాన్ని లోపరిచిన మూలంగా వ్యర్థపరచబడింది, లోబడింది. దానికి మాత్రం ఏమనుంది? మహిమ కావాలి. కానీ ఏం చేయబడింది? లోపరచబడింది. దానికి ఇష్టం లేకపోయినా, ప్రపంచంలో ఉన్న మనుషులందరూ మంచివాళ్ళైనా కాకపోయినా సేవ చేయాలి. కానీ సృష్టికి ఏమనుంది? దేవుని కుమారులు పొందబోయే మహిమగల స్వతంత్రం కావాలి అని మూలుగుచు ప్రసవ వేదన పడుతుందంట. అసలు దానికి దీనికి సంబంధం ఏంటి? సంబంధం ఉంది. ఏం సంబంధం అంటే మహిమగల స్వాతంత్రం ఎవరు పొందాలన్నా ముందు ప్రసవ వేదన పడాలి. అది చెప్పడానికి రేపు మీరే కాదు, సృష్టి కూడా మహిమగల స్వాతంత్రం కావాలి. కానీ ఏం చేయాలి? ప్రస్తుతం అది లోపరచబడి, దానికి ఇష్టం లేకపోయినా, కష్టమైనా సరే బాధలు అనుభవించాలి. మీకు అర్థమైందో లేదు? మహిమగల స్వాతంత్రం పొందాలంటే శ్రమలు అనుభవించాలి. నెంబర్ 1, శ్రమలు ఎందుకు అనుమతిస్తున్నాడంటే శ్రమలు దేవుని సంకల్పం. గుర్తుపెట్టుకోండి. 2వ పాయింట్, 3 పాయింట్లు చెప్తాను అంతే. 2వది, శ్రమలు ఎందుకు అనుమతిస్తున్నాడంటే మీకు ఇక్కడ కనబడుతున్న వచనాలు మీరు చూస్తే క్షణమాత్రం ఉంటూ మా చులకని శ్రమ అంతకంతకు ఎక్కువగా నిత్య మహిమ భారమును. చూడండి, శ్రమేమో చులకనిది, మహిమేమో చులకన, తేలిక. అంటే చులకన అంటే భారం, అంటే బరువు. మీకు అర్థమైంది? తేలికైన శ్రమలు బరువైన మహిమను కలగజేస్తానండి. అంత బాగా చెప్పాడు. చూడు, శ్రమలు మహిమ భారంతో పోలిస్తే, కాటాలో పోల్చామనుకోండి, కాటా వేసాం, ఇటు శ్రమలని పొందబోయే మహిమనని. ఈ కాట
తేలిపోతుంది. ఏ శ్రమల కాట? ఇవి చాలా చులకన. విచిత్రం చెప్పమంటారా? మన ఇదివరకు వస్తువులు బరువులు, సమాన బరువు కలిగిన వస్తువుల్ని కొలుచుకోవాలనుకోండి, కేజీ బియ్యానికి కేజీ నూనె అన్నారనుకోండి, ఇది కేజీ రావాలి, అది కేజీ రావాలి కదా. అలా కాకుండా మనం ఏం చేస్తాం? తక్కువైందనుకోండి, ఊరుకుంటామా? కేజీ బియ్యానికి కేజీ నూనె ఇస్తామే రూలు, అది కేజీ రావాలి. కానీ దేవుడు అద్భుతమైన చెప్పాడు, శ్రమలేమో చులకనంట, పొందబోయే మహిమ బరువైందంట, భారమైందంట. ఎంత గొప్పోడు చూడండి. మన డౌట్ ఏంటి? ఎందుకు శ్రమలు తండ్రి అంటే, నువ్వేం కంగారు పడకు, చిన్న శ్రమల ద్వారా, తక్కువ శ్రమల ద్వారా ఎక్కువ మహిమని పొందాలి. 2, నశించు సువర్ణం అగ్ని పరీక్ష వలన, చివరి మాట, మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణం. ఈ శ్రమలు మనకు మహిమ కలగడానికి కారణం. గుర్తుపెట్టుకోండి, మహిమ, లాస్ట్ మాట, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తం క్రీస్తు శ్రమల్లో మీరు పాలువారైనంతగా సంతోషించండి. మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపైన ఆత్మ, దేవుని ఆత్మ మీ మీద నిల్చున్నాడు కనుక మీరు ధన్యులు. 2, శ్రమలు ఎందుకు, దేనికి కారణం? మన మహిమకు కారణం. మొట్టమొదటి శ్రమలు ఎందుకు అంటే దేవుని సంకల్పం శ్రమలు. 2, దేవుడి శ్రమలు ఎందుకు పెట్టాడంటే మన మహిమకు కారణం. నిజంగా చూడండి, పోటీలో పాల్గొని విజేతలు అయ్యారనుకోండి, కప్పు పట్టుకుని గర్వంగా వస్తారు, అవునా? ఎంత ఆనందంగా వస్తారు. కప్పు కొనుక్కొచ్చేవాడు ఎలా ఉంటాడు? కప్పు పట్టుకొచ్చేవాడు, కొనుక్కొచ్చేవాడు ఉంటారు, అంతేనా? కప్పు కొట్టుకొచ్చినోడు, కొట్టొచ్చినోడు, రెండింటిలో తేడా ఉంది. కొట్టుకొచ్చినాడు అంటే అదే దొంగతనం చేసు. కప్పు కొట్టొచ్చినాడంటే పోరాడు సేది, ఆడి ఆనందం, డాడీ నేను గెలిచానంటాడు. వీడు చూడండి, ఎక్కడ దొరికిపోతామా, ఆ స్టిక్కర్లు పీకేసేమో లేదా, షాప్ బోర్డ్ నెంబరు చెరిపేసేమో లేదా, ఎందుకు? అరే స్టేటస్ పెడతాను, నువ్వు కప్పు కొట్టావని. ఎందుకులే డాడీ స్టేటస్లు అని మనం పెట్టుకోవాల్సిన అవసరమా అంటాడు. ఎందుకు? వీడు కప్పు కొట్టలేదని అందరికీ తెలిసిపోద్దని. సో మన మహిమ కారణానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. నువ్వు శ్రమలకు నిలబడి ఆ రోజు నెక్స్ట్ మహిమ కారణం అవుతాయి. ఇవి లాస్ట్ పాయింట్. అసలు శ్రమలు ఎందుకు అంటే ఎంత బాగుంటుంది చూడండి మాట. లోకమందున్న మీ సహోదరులు ఎందుకు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నామని ఎరిగి విశ్వాసమందు స్థిరులై అపవాదులు ఎదిరించండి. తన నిత్యమైన మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిదేగు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఏం చేస్తారంటే ఆయన? స్థిరపరిచి బలపరు. ఇప్పుడు శ్రమలు అనుభవించిన తర్వాత శ్రమ పడిన పిమ్మట ఏమన్నా ఉంచండి, పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. అంటే ఇప్పుడు శ్రమ పడిన తర్వాత ఏమవుతుంది? స్థిరత్వం వస్తుంది. చూడండి, హెబ్రీ పత్రికలో యేసు ప్రభు దగ్గర నుంచి ఒక ఉదాహరణ నేర్చుకుందాం. శ్రమల వల్ల 5వ అధ్యాయము 7 నుంచి 9వ వచనంలో మాట ఉంది. 8వ వచనం, ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన, అప్పుడు శ్రమల వల్ల ఏం నేర్చుకుంటాం? విధేయత. 9వ వచనం చూడండి, శ్రమల వలన మరియు ఆయన సంపూర్ణ సిద్ధిని పొందినవాడై 2:10 హెబ్రీ పత్రికలో దేవుడు యేసు ప్రభువుని ఏం చేశాడంటే తెలుసా? తమ రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేశాడు. అంటే శ్రమలు ఏం చేస్తాయి? సంపూర్ణంగా చేస్తాయి. గుర్తుపెట్టుకోండి, శ్రమలు సంపూర్ణతకి కారణం. చెప్పండి, శ్రమలు ఎందుకు? నెంబర్ 1 దేవుని సంకల్పం, నెంబర్ 2 మన మహిమకు, నెంబర్ 3 సంపూర్ణతకి కారణం. ఇప్పుడు చెప్పండి, మనల్ని ఇప్పుడు దేవుని సంకల్పం దాటి శ్రమలు లేకుండా జీవించాలనుకోకుండా, అది దేవుని సంకల్పం ఖచ్చితంగా జరుగుతాయి. 2
మన మహిమకు కారణాలు అవుతాయి. బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పొందిన గాయాలు, దెబ్బలు, అవమానాలకి రెట్టింపు ప్రతిఫలాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. సంపూర్ణులుగా మారుతాం మనం. అంటే అర్థం ఏంటంటే లోపాలు ఉంటాయి మనకి, విశ్వాసంలో లోపాలు ఉంటాయి. దేవుడు అంటే సరిగ్గా తెలియదు, దెబ్బలు తిన్న తర్వాత తెలుస్తుంది, కష్టాలు ఎదుర్కొన్న తర్వాత తెలుస్తుంది. మనుషులు నమ్మాం, దేవుడిని నమ్మలేదు. మనుషులు నమ్మకూడదు, వీళ్ళు వెన్నుపోటు పొడుస్తారు. కానీ దేవుడు వెన్నుదన్నుగా ఉంటాడు. అర్థమవుతుంది. సంపూర్ణతలోకి వెళ్తాం అంటే అర్థం ఏంటంటే విశ్వాసంలో మన లోపాలను సరి చేసుకోవడానికి, అదేవిధంగా మన క్రైస్తవ జీవితంలో దేవునికి దూరం అయితే మనం శ్రమ కలుగక ముందు ఏం చేశాడంటే ఆయన త్రోవ త్రప్పి, శ్రమ కలిగిన తర్వాత దేవునికి దగ్గర అయ్యాడు. మీకు అర్థమైంది? శ్రమలు ఏం చేస్తాయి? మనల్ని దేవుడికి దగ్గర చేస్తాయి. దేవుడికి తెలుసు అవి మనకి మంచియే చేస్తాయి. ఒక మాట చెప్పి ముగించేస్తాను. ఇప్పుడు ఆపరేషన్ చేసే డాక్టరు ఏం చేస్తాడు? ఇంజెక్షన్ చేస్తాడు. నొప్పిగా ఉంటుందా లేదా? కోసేస్తాడు. మరి కోసేటప్పుడు ఎలా ఉంటుంది? బాధగా ఉంటుంది. కట్ చేస్తాడు. ఈ శ్రమలు ఏం చేయడానికి? ఆరోగ్యాన్ని ఇవ్వడానికి. దేవుడు పెట్టే శ్రమల యొక్క ఉద్దేశం అది గుర్తుపెట్టుకోండి. మనం ఏం ఆలోచించాలంటే మనం కష్టాలను ఎదుర్కొనేటప్పుడు ఓకే, నేను ఏం మెరుగవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. రైట్. ఈ శ్రమల్లో మనుషులు ఎలా ఉంటారన్నమాట, పరిస్థితులు ఎలా ఉంటాయన్నమాట. దేవుడినే నమ్మాలి, దేవుడే నాకు దిక్కు, దేవుడే నాకు ఆధారం అనే విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. తర్వాత ఒకసారి మనం శ్రమల్లో కృంగిపోతున్నప్పుడు భయపడకండి, బాధపడకండి. మనకి ఘనత, మెప్పునకవే కారణాలు అవుతాయి. కాబట్టి సహోదరులారా, ప్రభువు నిమిత్తము, నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు. రేపొద్దున క్రైస్తవులైన వాళ్ళకి మరి ఇబ్బందులు, కష్టాలు ఎదురవుతున్నప్పుడు ఏం చేస్తాం? ఏం చేద్దాం? వదిలేద్దామా ప్రభువుని? విశ్వాసాన్ని పక్కన పెట్టేద్దామా? మనకి ఏ కష్టాలు వచ్చినా, చివరికి ప్రాణాలకు పోయినా ఏం చేయాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ప్రభు సన్నిధిలో సదాకాలం ఉంటాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకో. పరలోకమందున మా తండ్రి, సర్వోన్నతుడైన దేవ, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధానంలో దేవా, నీతి నిమిత్తము, మీ నిమిత్తము హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదని మీరు మాకు తెలియజేశారు. మీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో తండ్రి, మీ యందు విశ్వాసం ఉంచడం వల్ల, మీకోసం బ్రతకడం వల్ల తండ్రి, సమాజం నుండి, లోకము నుండి మేము అనేక హింసలు, శ్రమలు, అవమానాలు ఎందరో ఎదుర్కోవాలి. అయినప్పటికీ నమ్మకంగా కొనసాగడానికి సహాయం చేయండి తండ్రి. అబద్ధాలు కల్పించేవారు, చెడ్డ మాటలను ప్రచారం చేసేవాళ్ళు ప్రతి చోట ఉంటారు తండ్రి. అయితే మీకోసం నమ్మకంగా నిలబడేవాళ్ళు కావాలి. మీ మాటల్ని, మీరిచ్చిన ధన్యతలను నమ్మేవాళ్ళు కావాలి. ఆ నమ్మకాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. అబద్ధంగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు, నిందించినప్పుడు, అవమానించినప్పుడు తండ్రి, భౌతికంగాను మానసికంగాను హింసించినప్పుడు తండ్రి, నిలబడిన వారు ధన్యులని, వారు ఫలము పరలోకమందు అధికమవుతుందని, వారిదే పరలోక రాజ్యం అని తెలియజేశారు తండ్రి. ఈ ధన్యతలు మేము మరిచిపోకుండా ప్రతి విషయాన్ని క్రోడీకరించి కోర్చబడిన కొండ మీద ప్రసంగాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మా ప్రభు బోధల్లోంచి అనేక విషయాలు మేము నేర్చుకున్నాం దేవా. ఇదిగో మా జీవితంలో తండ్రి, అవమానాలు, నిందలను ఎదుర్కోక తప్పదు. అయితే వాటికి ఎలా ప్రతిస్పందించాలో, వాటిని ఎలా తీసుకోవాలో మీరు మాకు తెలియజేశారు. అందరిని బట్టి మీకు స్తోత్రాలు. మీ వాగ్దానాల పట్ల పరిపూర్ణ విశ్వాసంతో తండ్రి, మేము ప్రతి హింసను, ప్రతి అవమానాన్ని, నిందలను ఎదుర్కొని ధైర్యంగా నిలబడడానికి మీ కృపా కనికరాలు దయచేయమని, కడవరకు మమ్మల్ని నిలబెట్టి మీ సంకల్పంలో ఉన్న శ్రమలను, మా మహిమకు కారణమైన శ్రమలను, మా సంపూర్ణతకు కారణమైన శ్రమలను తండ్రి పూర్తిగా స్వీకరించడానికి తండ్రి, ప్రతి శ్రమంలో, ఇబ్బందుల్లో కూడా మీ మీదే ఆధారపడి జీవించడానికి సహాయ సహకారాలు అనుగ్రహించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.
అందరికీ వందనాలు.